హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేసి పాలకూర అండి. సో ఆకుకూరలలో ఒక కూర పాలకూర అన్నమాట, అందరికీ తెలిసే ఉంటుందిలే. సో ఇది వచ్చేసి మనమైతే రెగ్యులర్గా గోడ్స్కి మధ్య పెట్టడం జరుగుతుంది. సో అంటే ఇది మా సరౌండింగ్ వాళ్ళు వెజిటేబుల్స్ పండిస్తారు కదా. సో ఫస్ట్ ఒక కటింగ్ 2 కటింగ్స్ అట్లా తీసుకొని తర్వాత అట్లా వదిలేస్తారు. సో వదిలేస్తే ఆ క్రాప్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఆ బ్యాగు. సో నాకు తెలిసి 200 220 మరి 250 ఐడియా లేదు కరెక్ట్. ఒక 1 kg ప్యాకెట్ వస్తుంది అన్నమాట. సో ఇది అలికిన ఒక 20 daysకి అయితే కటింగ్ వస్తుంది. సో కటింగ్ అంటే మామూలు ఆకెత్తు ఉంటుందో ఆ సైజులో మనకు కటింగ్ వస్తుంది అన్నమాట. సో అట్లా కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఇస్తే అది మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. సో దీన్నైతే మనం గోడ్స్కి పెట్టాలనే ఆలోచనతోటి నేను ఈ వీడియో వేయడం జరుగుతుంది. సో ఈ పాలకూరలో మనకు వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B2, B6, C, E, K, D, సో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, ఇంకా పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్, సో ఇవన్నీ ఈ పాలకూరలో ఉండడం జరుగుతుంది. సో ఇవైతే మనం పెడితే గోడ్స్కు బాగుంటుంది. పెట్టడం అంటే దీన్ని అప్పుడప్పుడు పెడితే పర్లేదు, బట్ రెగ్యులర్గా పెడితే సో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అండ్ ఇది పెట్టడం వల్ల మనకు ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ గోడ్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రక్తహీనత ఉన్నప్పుడు బాడీలో హిమోగ్లోబిన్ అనేది పెరిగేసి సో మంచి పిల్లలు కూడా హెల్తీగా పుడతాయి. అండ్ కాల్షియం కూడా బాగుంటుంది కాబట్టి మిల్క్ కూడా బాగా వస్తుంది. సో మనం ఇచ్చే ఫుడ్లో ద పార్ట్ ఆఫ్ ఇది ఒకటి ఎంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో వేయడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఒకవేళ స్పేస్ ఉండి ఒకవేళ మీకు గోడ్స్ పెంచాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. సో 250 అట్లా బ్యాగ్ ఉంటుంది. సో దాన్ని అలికేసి మళ్ళు కట్టి అలికేస్తారంటే మనకు 20 daysకి అట్లా కటింగ్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళా ఒక 30 daysకి అయితే బాగా హైట్ పెరుగుతుంది. సో హైట్ పెరిగిన తర్వాత కట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. వర్షాకాలం దీన్ని వండించుడు కొద్దిగా కష్టం, ఎందుకంటే దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తొందర చెడిపోతుంది. సో దాన్ని కట్ చేసిన వెంటనే యూజ్ చేయాలి. సో వాటర్ ఎక్కువైతే కూడా అది తొందరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనమైతే కట్ చేయకుండా కూడా వేసేయచ్చు, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను కట్ చేసి అయితే గోడ్స్కి పెట్టడం జరుగుతుంది. గోడ్స్ అయితే మంచిగా తినడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.